కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తానన్న దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు చించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించాం. వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం, బయట నాయకులు మాట్లాడినా స్పందించాం. మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్నా పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా? మరి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా ఇది న్యాయమో కూడా మనం జన సైనికులుగా మన బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మనం 2019లో కూడా ఓడిపోయాం. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది. 2019లో కూడా ఓడిపోయాం కదా, మనం పార్టీ అధ్యక్షుడిని గెలిపించుకోలేకపోయామని చెప్తారు కదా. మళ్ళీ నిన్న పిఠాపురంలో అలా జరిగితే మనం మన పార్టీ అధ్యక్షుల వారిని కాపాడుకోవడంలో జన సైనికులుగా మనం కీలక పాత్ర పోషించాలా వద్దా? మీరు గట్టిగా చెప్పాలి. పోషించాలా వద్దా? దీని మీద పొత్తు పార్టీలు స్పందించాలా వద్దా? మరి స్పందించాలి కదా. నష్ట నివారణ చేయాలి కదా. మన పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే దగ్గరే మన పార్టీ మాటలు మాట్లాడతా, అలాగే పొత్తులోని పార్టీలు ఎందుకు ఈ మౌనం? ఎందుకు పిఠాపురం లాంటి చోట మనం పోటీ చేస్తామని చెప్తే, స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తామని చెప్తే, మరి అక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద, ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉందా? హిందూ హై స్కూల్ కూడా ఆ రోజు ఎయిడెడ్ తీసేయకూడదని ఫైట్ చేశాం. 16 మంది యువకుల మీద కేసు పెట్టించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక వాలంటీర్ కేసు నమోదు చేస్తే చిట్టినగర్ సెంటర్లో మనం ధర్నా చేశాం. 22 మంది మీద కేసు పెట్టించుకున్నాం. ఇలా మనం ప్రతి పోరాటం కూడా విజయవాడ నగరాన్ని వేదికగా చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో బలమైన పోరాటాలు చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ సాధించాం. అనేక పోరాటాలు చేశాం. మనం బలంగా ఉండబట్టే కదా ఈ రోజున వైసీపీ అభ్యర్థులు కూడా ఇక్కడి నుంచి బదిలీ చేసుకున్నారు. వేరే దగ్గరికి మరి అట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా జనసేన పార్టీకి పొత్తులో భాగంగా పశ్చిమ సీటు కేటాయించాలనేది మన విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ప్రెసిడెంట్ గారి మీద, మన పవన్ కళ్యాణ్ గారి మీద మనకి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. పొత్తులో ఖచ్చితంగా మనకి సీటు కేటాయించాలి, అది మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకు కేటాయించాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన ఓట్ బ్యాంక్ సాధించాం, బలమైన పోరాటాలు చేశాం. దీని మీద మనం చర్చ చేయాలి. పొత్తు ధర్మంలో అందరూ కూడా కలిసి రావాలి. అందరూ పొత్తు ధర్మం పాటించినప్పుడు మాత్రమే ఓట్ల బదిలీ అనేది. స్వయంగా మన పార్టీ అధ్యక్షుడికే నిరసన గలమనిపిస్తే దాన్ని మనం ఏ క్రమంలో చూడాలి? మనం బాబు శేఖర్ మనం ఏ కోణంలో చూడాలి? మనం మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవడానికే మనం కవచంలా పని చేయాలి లేదా అనేది మనం డిస్కస్ చేయాలి.
డిస్కస్ చేయాలి దీని మీద మనం. అందుకనే మిమ్మల్ని రమ్మను, అందుకే రమ్మను. మనం రాష్ట్రం బాగుండాలని చెప్తున్నామా, ఎవరు బాగుండాలని చెప్తున్నామా, ఇవన్నీ బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలి. మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు? మన అధ్యక్షుడే బాగోకపోతే ఎవరు బాగుంటారు అనేది కూడా మనం మాట్లాడాలి. మన పార్టీలో ఒక్క నాయకుడు కూడా మాట్లాడరేంటి? స్వయంగా మన పార్టీ నాయకులే మాట్లాడరేంటి ఇంతవరకు? బయటికి రావాలి కదా. మరి రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందించదు? మన పార్టీలో కూడా ఎందుకు స్పందించదు? ఆల్రెడీ ఒకసారి 2019లో మన అధ్యక్షుడు ఓటమిని చూసాం. ఈసారి జాగ్రత్తలు పడాలి కదా. మనం పడాలా మరి జాగ్రత్తలు పడాల్సి వచ్చినప్పుడు మన నాయకత్వం కూడా బయటికి రావాలి. మన నాయకత్వం కూడా నష్ట నివారణకే చర్యలు చేపట్టాలి. దీని మీదనే డిస్కస్ చేయాలనుకున్నా. మన పశ్చిమ నియోజకవర్గ సీటు మనకి కేటాయించమని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మనం 8 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేసాం, ఇక్కడే నిలబడ్డాం, ఇక్కడే పోటీ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు చేశాం, అసెంబ్లీ ఓడిపోయాం. 5 ఏళ్ల నుంచి విజయవాడ నగరంలో చాలా మంది నాయకులు మనతో కలిసి ప్రయాణం చేశారు. విజయవాడ నగరం మొత్తం మనతో కలిసి ప్రయాణం చేశారు. అనేక ధర్నాలు చేశాం, అనేక దీక్షలు చేశాం, అనేక సందర్భాల్లో కేసులు పెట్టాం. 3 సింహాల ఘటన జరిగినప్పుడు పశ్చిమ నియోజకవర్గం అది ఎంటైర్ విజయవాడ మొత్తం వచ్చింది. ఇక్కడ 42 మంది పైగా ఆ రోజు కేసులు పెట్టించుకున్నాం. 44 మంది ఒకే కేసులో 44 మంది ఉన్నాం. పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా కేటాయించాలి. మనం సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం విజయవాడ పశ్చిమ. సెంట్రల్ ఆంధ్రాలో బలంగా ఉన్న స్థానం పశ్చిమ నియోజకవర్గం ఉంది. మనం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టి మనం ఈ స్థానం కోరుకుంటాం. ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాం, ఎన్నో కేసులు పెట్టించుకున్నాం, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరిగాం, ఇంట్రాగేషన్లో. ఏ రోజు కూడా మనం మన కోసం కాదు, పార్టీ కోసమే పనిచేసాం. పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసాం. మనకి పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా ముద్రగడ పద్మనాభం గారు వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం నుంచి. ముద్రగడ పద్మనాభం గారు లేఖలు రాయలేదు, పార్టీ మీద లేఖలు రాసినప్పుడు మనం ఆ రోజున ఏం చేశాం? నిలబడ్డాం కదా. పార్టీ నిలబడ్డాం. మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేశాం. కానీ పదవి దేనికంటే క్యాడర్ని బతికించడానికి, క్యాడర్ భవిష్యత్తుని కాపాడుకోవడానికి. విజయవాడ నగరంలో మన క్యాడర్కి భవిష్యత్తు ఉండాలి. విజయవాడ నగరంలో మన క్యాడర్కి పదవులు రావాలి. మన క్యాడర్ నిలబడాలి. మనం వాళ్ళ కోసం నిలబడతాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాం? ఎవరు లేకపోతే మనం ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ ఒక పోతిన్ మహేష్ నిలబడ్డాడు కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోన, విజయవాడలోన కాదు, పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు ఆశీస్సులు ఉండబట్టే విజయవాడ నగరంలో నిలబడ్డాం. 42 మందికి కార్పొరేటర్ సీట్లు ఇచ్చాం. ఆ రోజున 42 మందికి ఇచ్చాం. టౌన్ కమిటీ వేసాం, టెంపుల్ కమిటీ వేసాం, లీగల్ సెల్ వేసాం, ఐటీ ప్రిపేర్ చేశారు, అట్లాగనే అధికార ప్రతినిధులు వేసాం. ఇలాగ అనేక రకాలుగా మన పార్టీని నిర్మాణం చేయడంలో మనం కూడా ఖచ్చితంగా కష్టపడ్డాం. మనం మన పార్టీ కోసం, మన పార్టీ ఉనికి కోసం, మన పార్టీ భవిష్యత్తు కోసం, ముఖ్యంగా పార్టీ కేడర్ భవిష్యత్తు కోసమే, నేను మీకు ఎప్పుడు చెప్తా ఉన్నాను, నేను పదే చెప్పాను, నా కోసం నేను ఏ పని ఏ రోజు చేయలేదు. నా కోసం నేను ఏ పని చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా క్యాడర్ బాగుండాలి, వాళ్ళకి పదవులు ఇవ్వాలి, వాళ్ళు రాజకీయంగా ఎదగాలి, వాళ్ళకి మంచి స్థానాలు రావాలని ప్రతి ఒక్కరు నా దగ్గరికి వస్తే
పార్టీని ఏదో రకంగా రిక్వెస్ట్ చేసి పదవులు వేశారు. ఎవరిని కాదనకుండా వేసాం. పార్టీలో ఒకటి 2 సార్లు మహేష్ ఎందుకు మహేష్ ఇంత ఒత్తిడి చేస్తూ ఉన్నారు. నా కోసం వేశాను పదవులు. ఈ పార్టీకి పునాదుల్లో నిలబడతారని వేసాం. నిలబడతారనే ఖచ్చితంగా విజయవాడ నగరంలో పశ్చిమంలో బలంగా పోరాటం చేశాం. ఒక నాయకుడు సీటుని ఇందులో తప్పే ఉంది. దీని గురించే మాట్లాడుతున్నాం. మనం దీని గురించే మాట్లాడుతున్నాం. ఈ 2 రావాల్సిందే. ఇస్తే 5 నిమిషాలు నేను మా వాళ్ళతో ఇంకొని మాట్లాడుకునేది ఉన్నాయి. కొద్దిగా వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. మీడియా టైం ఇస్తే నాకు ఒక 10 నిమిషాలు వాళ్ళతో కూడా నేను మాట్లాడాల్సింది. ఈ పాయింట్తో పాటు ఇంకా 1-2 మాట్లాడాల్సినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా మనం పార్టీ లైన్లోనే ఉంటాం, పార్టీ కోసమే ఉంటాం, పార్టీ కోసమే పనిచేస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి మనం ఖచ్చితంగా పోటీ చేసి పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు బొమ్మె పెడతాం, జనసేన జెండానే ఖచ్చితంగా పోటీ ఖచ్చితంగా పోటీ చేస్తాం.